మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రభు దినం నాడు చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కావున ఈ దినమందు మనందరం మన పిల్లలతో సహా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. కావున దేవుని సన్నిధిలో మనందరం జాగ్రత్తగా ఆయన మాటలను మనం విందాము, ఆలోచన చేద్దాము. మనము ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మరి దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఉంచి మనము ఇంకా ఆ మాటల ద్వారా భవిష్యత్తులో మనకు రాబోతున్న శోధనలు కానీ మనకి వస్తున్న శ్రమను కానీ ఎదుర్కోవడానికి ఇంకా బ్రతకడానికి మనం కృషి చేద్దాము. ఈరోజు మనం పాత నిబంధన గ్రంథంలోంచి ఒక భక్తుని యొక్క జీవితాన్ని ఆలోచన చేద్దాము. ఆయన అందరికీ పరిచయమైన వ్యక్తి. ఆయన గురించి మనం చాలాసార్లు చదువుకున్నాము. ఈరోజు మనం పాత నిబంధన గ్రంథంలోంచి యోబు యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేద్దాము. పాత నిబంధన గ్రంథంలో యోబు అనే పుస్తకం ఉంది. ఆ యోబు అనే పుస్తకంలోని అధ్యాయము 31వ అధ్యాయాన్ని ఈరోజు మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. అందరూ కూడా తెరచి నాతో పాటుగా చూడండి, జాగ్రత్తగాను పరిశీలన చేయండి. అంటే ఈరోజు మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉండాలి అనేది మనకి యోబు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే భక్తుల యొక్క జీవితాలను బట్టి మనము మన జీవితాన్ని కట్టుకోవాలి. మన ముందున్న పూర్వీకులు మనకి మంచిగా నడిచిన వారు కూడా కనబడతారు, చెడుగా నడిచిన వారు కూడా కనబడతారు. అయితే మంచిగా నడిచిన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలని మనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వారి జీవితాలలో ఉన్న మంచిని మనం తీసుకొని అలాగున జీవించడానికి మనము ఆలోచన చేద్దాము. అయితే ఇక్కడ యోబు యొక్క జీవితంలో యోబు మనతో ఏమని చెప్తున్నాడంటే, నేను యోగ్యంగా జీవించాను, మీరు కూడా అలా జీవించండి అని మనకి బోధిస్తున్నాడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎంతోమంది భక్తులు మనకు కనబడతారు. యోబు గురించి మొదట యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుడిచ్చిన సాక్షి, గ్రంథకర్త ఇచ్చిన సాక్ష్యం గురించి మనం చదివినట్లయితే ఆయన ఎటువంటి వాడనేది మొదటి వచనంలో మొదటి అధ్యాయంలో అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనం విసర్జించినవాడు. అది యోబు గురించి గ్రంథకర్త చెప్తున్నది. కానీ 1:8 మాత్రం ఆయన గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం కూడా ఉంది. అందుకు యెహోవా ఆలోచించుతువా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడి యందు భయభక్తులు కలిగి, అంటే వారి గురించి యోబు గురించి గ్రంథకర్త చెప్పిన సాక్ష్యం ఉంది. అంటే ఎవరైతే గ్రంథాన్ని రాశారో యోబు గ్రంథాన్ని, ఆయన ఇచ్చిన సాక్ష్యం ఉంది, దేవుడు ఇచ్చిన సాక్ష్యం కూడా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం యోబు గ్రంథంలో 31వ అధ్యాయాన్ని అందరూ తెరిచి చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో 8 భాగాలు ఉన్నాయి. మొత్తం 40 వచనాలు ఉన్నాయి ఇందులోని 31వ అధ్యాయంలోని. ఈ 40 వచనాల్ని 8 భాగాలుగా చేసుకొని మనం ఆలోచన చేస్తున్నాము. పరలోకంలో దేవుడు ఉన్నాడు. దేవుడు అందరూ కూడా యోగ్యంగా ఉండాలని, యోగ్యమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని జీవించాలని కోరుతున్నాడు. అయితే యోగ్యమైన జీవితము జీవించడానికి మన ముందున్న భక్తులు వారి జీవితాలను చూపిస్తున్నారు. ఈ యోగ్యమైన జీవితమును జీవించుట సాధ్యమే. సాధ్యం కాకుండా దేవుడు ఏది ఏర్పాటు చేయడు. మన ముందున్న వారు అలా జీవించిన వారు కొంతమంది ఉన్నారు. అప్పుడు దీని కొరకు మనం ఎవరి జీవితాన్ని చూస్తున్నామంటే యోబు జీవితాన్ని చూస్తున్నాము. ఇందులో మనం చూస్తున్న అధ్యాయం ఏంటంటే 31వ అధ్యాయం చూస్తున్నాం. 31వ అధ్యాయము, అందులో 8 విషయాలు ఉన్నాయి. మొదటి భాగం 1 నుంచి 4 వచనాల వరకు ఒక భాగం. అది
మొదటి పాయింట్. అంటే మనం ఇది గంట 30 నిమిషాల్లో మనం ఇప్పుడు చెప్పుకుంటాము. కానీ ఈ అధ్యాయం అంతా చదవటానికి ఒక 4 గంటలు 5 గంటలు మనకు అవసరం అవుతుంది. అయితే మనం ఒక గంటలోని గంటంపావులోని పూర్తి చేసుకుంటాము. జాగ్రత్తగా చూడండి. 1 నుంచి 4 వరకు ఒక భాగం. ఇందులో ఏముందంటే యోబు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. నెంబర్ 1, యోబు అనే భక్తుడు తన కళ్ళతో నిబంధన చేసుకునుట అనే విషయం ఉంది మొదటి భాగంలో. మొదటి భాగం ఇది 1, నెంబర్ 1. రెండోది 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏముందంటే యోబు యొక్క యథార్థత. యోబు ఎంత యథార్థత కలిగిన వాడో తెలియపరుస్తుంది. యథార్థత, యోబు యొక్క యథార్థత రెండో భాగం. మూడోది 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మూడో భాగం. అంటే మనం అధ్యాయాన్ని భాగాలుగా విడగొడుతున్నాము. అందులో మూడో భాగం ఏమిటంటే యోబుకు పెళ్ళయింది, యోబు వివాహం చేసుకున్నాడు. వివాహంలో నమ్మకత్వంగా ఉన్నట్టుగా 9 నుంచి 12వ వచనం వరకు తెలియపరుస్తున్నాడు. నమ్మకత్వం. 4వ భాగం 13 నుంచి 15 వచనాలు 4వ భాగం. ఇందులో ఏముందంటే యోబు దగ్గర చాలా పనివాళ్ళు ఉండేవారు. ఆ పనివారి పట్ల యోబు ఎలాగున్నాడో దాసుల పట్ల యోబు యొక్క గుణం ఏంటో వివరించాడు. దాసుల పట్ల అందులో కనబడుతుంది. 5వ భాగం ఏమిటంటే బీదల పట్ల. అతని చుట్టూ చాలామంది ఆ దేశంలో బీదలు ఉన్నారు. యోబు యొక్క మంచితనం, యోబు బీదల పట్ల ఎలాగా తన జీవితంలో వ్యవహరించాడో ఆ వ్యవహారం గురించి 16 నుంచి 23వ వచనం వరకు ఉంది. తర్వాత 4వ భాగం ఏంటంటే 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఒక భాగం. అందులో ఏముందంటే యోబు 6వ పాయింట్, యోబు సంపదను కానీ తర్వాత యోబు విగ్రహాల మీద యోబు కాకుండా దేవుని యందు నమ్మకం పెట్టుకున్నాడు, నమ్మకము కలిగి ఉన్నాడు. దేవుని యందు నమ్మకం కలిగి ఉండటం అది 6వ భాగం. తర్వాత 7వ భాగం 29వ వచనం నుంచి 37వ వచనం వరకు. 29వ వచనం నుంచి 37వ వచనం వరకు ఒక భాగం. 7వ భాగం ఏమిటంటే 7వది ప్రజలతో యోబుకున్న సంబంధం. ఎలాగా తన చుట్టూ ఉన్న ప్రజలతో యోబు ఎలాంటి సంబంధం, యోబుకున్న సంబంధం రిలేషన్ ఎలా ఉందో చెప్పాడు. సంబంధం. తర్వాత 8వది 38వ వచనం నుంచి 40వ వచనం వరకు. 38 నుంచి 40 వరకు అతనికి బాగా భూములు ఉన్నాయి. ఆ భూములతో ఆ భూమి దగ్గర పనిచేసే వారితోని యోబు యొక్క భూమి వ్యవహారం ఎలా ఉన్నాడో ఆ విషయాన్ని బోధించాడు, తెలియజేశారు. ఇది 8 భాగాలండి. మనం ఆ అధ్యాయాన్ని 8 భాగాలుగా చేసుకున్నాం. అలాగా భాగాలుగా ఎందుకు చేసుకున్నామంటే ఇలాగా డివిజన్ చేసుకొని మనం చూస్తే, విడిగా చూస్తే మనకి బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కొద్ది విషయాలు నేర్చుకుంటాము. భవిష్యత్తులో
ఆ అధ్యాయాన్ని ఒక రోజంతా చదవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఒక గంట సేపు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇప్పుడు 1-4 వచనాల వరకు మనం జాగ్రత్తగా చూడండి. 1-4 వచనాలు. ఫస్ట్ మొదటి 4 వచనాలు మనం చూద్దాం. యోబు తన కన్నులతో ఏం చేసుకున్నాడంటే నిబంధన చేసుకున్నాడు. నిబంధన అనే మాటకు అర్థం ఏమిటంటే 2 వర్గాల మధ్య ఒక ప్రతిజ్ఞను సూచిస్తుంది నిబంధన అంటే. అతడు దేంతో నిబంధన చేసుకున్నాడు ఒకసారి చూసినట్లయితే అతను కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. నేను చదువుతున్నాను చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. అప్పుడు ఏ విషయంలో నిబంధన చేసుకున్నాడంటే కన్యకను నేను ఎలాగూ చూస్తాను. అది కన్యక అంటే వాస్తవంగా కన్యక అంటే పెండ్లి కాని స్త్రీ. స్త్రీ అంటే పెండ్లైపోయిన వారిని స్త్రీ అంటాము. పెండ్లి కాని వారిని పురుషుని ఎరగిన దాన్ని ఏమంటామంటే కన్యక అంటాము. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. కన్యకను చూడటం అంటే ప్రియమైన వాళ్ళారా, ఏమని నిబంధన చేసుకున్నాడంటే నా ముందు ఎవరైనా పెండ్లి కాని స్త్రీ వెళ్తే ఆమెను నేను ఎప్పుడూ మోహంతో చూడనని కన్నులతో నిబంధన చేసుకున్నాడు ఆయన. అదే ఆయన చేసుకున్న నిబంధన. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కన్నులు అనేవి మన హృదయానికి తలుపులు లాంటివి. మన హృదయములోనికి ఏదైనా వెళ్ళాలంటే కన్నులు తెరిస్తేనే వెళ్తాయి, కన్నులతో చూస్తేనే వెళ్తాయి. కన్నులతో చూడకుండా లోపలికి ఏమి వెళ్ళవు. ఏదైనా మనం ఒక దృశ్యాన్ని చూసామనుకోండి, మంచైనా చెడైనా ఆ విషయాలు మనం గ్రహించడానికి కన్నులు అనేవి ఎలాంటివంటే తలుపులు లాంటివి. అప్పుడు అతను కన్నులతోనే ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు, అంటే ఇలా నిబంధన చేసుకున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో అవ్వమ్మ ఏదైనా తోటలో ఉండేటప్పుడు ఆ వృక్షానికి చూసినప్పుడట ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఆమె చూసింది కన్నులతో. కాబట్టి కన్నులు అనేవి మన హృదయానికి తలుపులు వంటివి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కన్ను మంచిదైతే మన హృదయం కూడా బాగుంటుంది. మన కన్ను చెడిపోతే మన హృదయం కూడా ఏమవుతుంది? చెడిపోతుంది. మన కళ్ళు బాగులేదనుకోండి, చూపులు బాగులేదనుకోండి, హృదయం కూడా బాగోదు. చూపులు బాగుంటే హృదయం బాగుంటుంది. ఇక్కడ యోబు ఇలాగా ఆలోచిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు కిందనంటే, ఒకవేళ నేను ఆ కన్యకను చూస్తే గనుక, అలాగూ చేస్తే గనుక పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది అని అన్నాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఇంకా ఏమన్నాడంటే ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమైపోతుంది? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయ వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా అన్నాడు. అంటే పొతీఫరు భార్య యోసేపుని ఏం చేసిందండి? శోధించింది కదా. శోధించినప్పుడు యోసేపు ఏమన్నాడు? యోసేపు, ఇంత ఘోరమైన దుష్కార్యము దేవుని ఎదుట నేను ఎలా చేస్తానన్నాడు. అంటే ప్రియ సహోదరులారా, అంటే నీతియుక్తమైన జీవితం అంటే లేదా యోగ్యమైన జీవితం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవరిని మోహంతో చూడకూడదు. అది విషయం. యోగ్యమైన జీవితం అది. ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా మోహంతో చూడకూడదు. చాలాసార్లు పొతీఫరు భార్య ఆయన ప్రేరేపించినప్పుడు ఆయన ఆ పని చేయలేదు. ఇక్కడ ఈ పని చేస్తే మనం ఎవరెవరికి విరోధంగా పాపం చేసిన వారం అవుతామంటే, ఒక వ్యక్తికి మనం పాపం చేసిన వారం అవుతాము, ద్రోహం చేసిన వారం అవుతాము. మనల్ని పెళ్లి చేసుకున్న మన భార్యకు ద్రోహం చేసిన వారం అవుతాము. మూడోది దేవునికి ద్రోహం చేసిన వారం అవుతాం. అర్థం అవ్వలేదండి? ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందులోని? ఈ వ్యక్తి చేసిన తప్పిదాన్ని బట్టి నెంబర్ 1 ఆ భర్తకు ద్రోహం చేసిన వారం అవుతాం.
నెంబర్ 2, ఎవరికి ద్రోహం చేసిన వారు అవుతాము? నా భార్యకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. నెంబర్ 3, ఎవరికి ద్రోహం చేసిన వాడిని అవుతానంటే పైనున్న దేవునికి కూడా ద్రోహం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఇది విరోధమైనది. ఏది విరోధమైనది? కన్యకను చూడటం. అందుకే యోబు ఏం చేశాడంటే కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. కావున ఈరోజు భూమి మీద ఉన్న మనమందరము కూడా ఒక సంగతిని గమనించాలి. ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు అయిన మనమందరము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారము. పాపపు జీవితం అనేది క్రైస్తవ్యానికి సంబంధం లేనిది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే నెంబర్ 1 ఏమిటంటే హృదయ శుద్ధి అనేది కావాలి. ఈ విషయంలో ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే హృదయ శుద్ధి. మనం నేర్చుకోవాల్సింది హృదయ శుద్ధి. యోబు హృదయ శుద్ధి గలవాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు 5వ అధ్యాయం 27, 28లో ఏం చెప్పారంటే ఒక స్త్రీని మోహపు చూపుతోనే చూడొద్దన్నారు. 5, 27, 28 వచనాలు. నేను ఎక్కువ వివరించడం లేదు, కొద్ది విషయాలు మనం ఆలోచిస్తున్నాం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట అది మనం విన్నావు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. చాలా పాపం, తప్పు అది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు కూడా రాజీ పడకూడదు. ఏ విషయంలోని యోగ్యమైన జీవితాన్ని జీవించే విషయంలో పాపము చేసే అంటే యోగ్యమైన జీవితాన్ని జీవిస్తానని తీర్మానం చేసుకున్నాం మనం. పాపం చేసే విషయంలో రాజీ పడకూడదు, తప్పు చేసే విషయంలో రాజీ పడకూడదు. అంటే ఈరోజు వాస్తవంగా చూసినట్లయితే వ్యామోహం కోసం కొన్ని పనులు మనం చేస్తున్నాం. వ్యామోహం అంటే ఇతరులను ఆకర్షించడం కోసం. కానీ ఈరోజు విపరీతంగా దుస్తులు ధరించుకొని, అంటే దేవుడికి ఇష్టం లేని దుస్తులు ధరించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. విపరీతమైన అలంకరణ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘాల్లో కూడా ఉన్నారు. తప్పు అది మోహానికి కారణం, వ్యామోహానికి కారణం. కావున అందుకే కొత్త నిబంధనలు ఏమంటాడంటే స్త్రీలు జడలు అల్లుకొనుటియు, బంగారు నగలు పెట్టుకొనుటియు, ఇంకా విలువైన వస్త్రాలు ధరించుటయు అలంకారంగా కాక అన్నాడు. మరి వేటితో అలంకరించుకోవాలంటే మీరు స్వస్థ బుద్ధితో అలంకరించుకోండి, మీరు సాధుత్వంతో అలంకరించుకోండి, మృదుత్వంతో అలంకరించుకోండి. అది అక్షయమైన అలంకారం అని చెప్పాడు. అక్షయమైన అలంకారం. యవ్వన పిల్లలు కూడా ఈరోజు మనం మామూలుగా చూసినట్లయితే ప్రియమైన వారులారా, ఇదంతా కూడా ఎక్కడ కల్చర్ అంటే సినిమా వాళ్ళ కల్చరు, సీరియల్స్ వారి కల్చరు. కొంతమంది ఆ విధంగా చేస్తూ ఉన్నారు. దాన్ని చాలామంది యవ్వనస్తులు ప్రస్తుతం ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే యోబు జీవితం ద్వారా యోబు యోగ్యమైన జీవితాన్ని జీవించాడు. అతడు తన కన్నులతోని నిబంధన చేసుకున్నాడు. నా ముందు ఎవరైనా పెండ్లి కాని స్త్రీ ఎవరైనా తిరిగితే గనుక ఆమెను నేను మోహించను, ఆమెతో అసలు నేను ఆలోచన చేయను, చెడు ఆలోచనే చేయననే ఆలోచన అతను కలిగి ఉన్నాడు. నిబంధన చేసుకున్నాడు, ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ప్రతిజ్ఞ అంటే మనకి చిన్న స్కూల్స్లో ఇంతకుముందు ప్రతిజ్ఞ చేయించేవారు. అలాగ అతను కూడా ప్రతిజ్ఞ చేసుకున్నాడు, నేను ఇలా చెయ్యను అని చెప్పేసుకున్నాడు. ఆయన కన్నులు హృదయం అనేది ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నాయి. దేవుడి నుండి శిక్షణ పొందటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మో, ఆయన కానీ వచ్చి ఉన్నాడంటే నేను శిక్షకు పాత్రునవుతాననే భయంతో ఆయన ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి దగ్గర గౌరవంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, నమ్రతగా ఉండాలి, మర్యాదను పాటించాలి దేవుడి సన్నిధిలో. నిర్గమకాండంలోని మామూలుగా దేవుడు యాజకులు వేసుకునే వస్త్రాల గురించి కూడా 2 అధ్యాయాలు రాయించాడు, ఎలా కుట్టాలో ఎలా ఉండాలనేది. కావున ప్రతి దానికి నియమాలు పెట్టాడు పాత నిబంధనలో. ఇప్పుడైతే యేసుప్రభు వారు ఎన్నో జీవ నియమాలు ఇచ్చారు. అందుచేత మనమందరము కూడా జాగ్రత్తగా గమనించి
ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే కీర్తనల పుస్తకంలోని దావీదు పాపం చేసిన తర్వాత 51వ కీర్తన 10వ వచనంలో చెప్తాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఏ హృదయం అన్నాడు? శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అన్నాడు. అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, నా అంతరంగములో నూతన స్వభావం రావాలి తండ్రి, నా అంతరంగంలో నూతన మనస్సు రావాలైనా, నా హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలైనా అని ప్రతి ఒక్కరము కోరుకోవాలి, ఆశపడాలి. కన్నులు ఎటు వెళ్తే అటువైపు మన హృదయం వెళ్ళిపోకూడదు. మన కోరికలు ఎలా ఉంటే అలా వెళ్ళిపోకుండా జాగ్రత్త పడవలసిందిగా యోబు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి తన కన్నులతో ఆయన ఏం చేసుకున్నాడు అంటే నిబంధన చేసుకున్నాడు. అన్నాడు చూడండి, ఏం జరుగుతుందట? విపత్తు వస్తుందట, దురవస్థ కలుగుతుందని చెప్తున్నాడు. అంటే మనం ఒకవేళ శిక్ష పొందుతాం. 4వ వచనంలో అన్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఎవరు ఎరుగుతారండి? నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. అంటే గ్రహింపు చూడండి, యోబు యొక్క గ్రహింపు ఏంటంటే తన ప్రతి ఆలోచన, తాను చేసే ప్రతి పని దేవుడు ఎరిగి ఉన్నాడు అని గ్రహించాడు. అది మనకి ఈరోజు యోబు మనతో మాట్లాడుతున్నాడు. అతడి యొక్క గ్రహింపు ఏంటంటే నా ప్రతి ఆలోచన, నా ప్రతి క్రియ దేవుడు ఎరిగి ఉన్నాడని యోబు గ్రహించాడు. అందుచేత వచ్చే ప్రతి ఆలోచనను కంట్రోల్ చేసుకుంటున్నాడు. అందుకే అన్నాడు నా ప్రవర్తన ఎరుగును కదా అన్నాడు. అందుకే మనము చాలామంది చూడండి, మనుషుల ముందు ఒకలాగా ఉంటాము, మనుషులు లేనప్పుడు ఒకలా ఉంటాము. ముఖ్యంగా యవ్వనస్తులైతే కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు, కాలేజీ దగ్గర కాకుండా ఇంటి దగ్గర ఉంటే ఒకలాగా ఉంటారు. ఒకవేళ ఎవరమైనా కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా ఉండేటప్పుడు మన పిల్లలకి మనం చెప్పవలసింది ఏంటంటే అన్ని చోట్ల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మన పిల్లలకు చెప్పవలసింది ఏమిటంటే నిన్ను చూస్తున్నాడు దేవుడు, నిన్ను నీ మీద ఆయన దృష్టి పెట్టాడు, నువ్వు ఎక్కడున్నా ఆయన కనబడతావు. నా కళ్ళు అయితే నువ్వు కప్పేయవచ్చు, కానీ దేవుడు ప్రతి చోట ఉంటాడు, ఆయన కన్నులు అంతటి మీద ఉన్నాయి. హెబ్రీ గ్రంథకర్త మాట చెప్పాడు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైనది. చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది లేదు. చదవండి. మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అన్నాడు. అంటే రాత్రిపూట కూడా అతనికి కనబడుతుందా? కనబడుతుంది. చీకటి ఉంటుంది ఆయనకి? ఉండదు. అంతా చూస్తున్నాడు ఆయన, ఎక్కడైనా చూస్తున్నాడు ఆయన, ఎవరినైనా చూస్తున్నాడు ఆయన. కాబట్టి దేవునిని మనం ఎలా భావించాలంటే యోబులాగా, నాయన నా ప్రతి ఆలోచన, నా ప్రతి క్రియ నువ్వు చూస్తూనే ఉన్నావు, నా ప్రతి ఆలోచన నీవు ఎరిగిన వాడవై ఉన్నావు, నన్ను లెక్క అడిగేవాడవై ఉన్నావు, నా లెక్కలు నువ్వు చూస్తున్నావు అనే సంగతిని ఎవరు తెలుసుకోవాలంటే యోబు తెలుసుకున్నాడు. అందుకే యోబు జీవితము యోగ్యమైన జీవితాన్ని జీవించాడు ఆయన. రెండవ సంగతిగా మనం చూసినట్లయితే, ఇంకా మనం దాన్ని ఇక్కడితో ఇది చూసాము. కాబట్టి హృదయ శుద్ధి కలిగి ఉండటం మన యొక్క బాధ్యత. యోబు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. రెండవది యోబు యొక్క యథార్థత. 31వ అధ్యాయము 5-8 వచనాలు చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అబద్ధికుడనే నేను తిరుగులాడిన ఎడల, మోసము చేటుకే నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఆహ్వానిస్తున్నాడు యోబు. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. నన్ను తూచు అని అంటున్నాడు, నన్ను తుయ్యమంటున్నాడు. ఏంటి? దేవుడు మనల్ని చూస్తే ఎలా ఉంటాం మనం? యోబు యొక్క జీవితంలోని అతను ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడంటే అలా చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 మాటలు. ఒకటి తిరుగులాడిన ఎడల, త్వరపడిన ఎడల అనే మాటలు ఉన్నాయి చూడండి. కాలు త్వరపడిన
అంటే ఇక్కడ అబద్ధము, మోసం అనే మాటలు కూడా వ్రాశాడు. మోసం అనే మాటలు కూడా రాశాడు. అబద్ధము, మోసమన్నా వంచనన్నా ఒకటే. అయితే మనం ఒకసారి ఆలోచిద్దాం. యోబు గ్రంథంలోని మొదట్లోనే ఆయనకు పెద్ద ఉపద్రవం వచ్చింది. ఏంటా ఉపద్రవము? ఏంటా ఉపద్రవం అండి ఆయనకు వచ్చినది? ఆయన యొక్క 10 మంది పిల్లలు చనిపోయారు. తన ఆస్తి అంతా పోయింది, మొత్తం అంతా పోయింది. అలాగా తన ఉపద్రవములు ఆరంభం నుండి మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 9-10 వచనాల్లోని 2వ అధ్యాయం 9-10 వచనాల్లోని ఆయన యథార్థతను కాపాడుకున్నాడు. అతని భార్య వచ్చి అంటే యథార్థతను నిలకడగా ఉంచుకున్నాడు. నిలకడగా అంటే చాలామంది వచ్చారు. ముఖ్యంగా ముందు తన భార్య వచ్చి ఒక మాట ఉంటుంది. ఏమన్నది చూడండి. తన భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? ఏం చేయకుందువా? యథార్థతను వదలకయుందువా అంటే యోబుకి ఒకటి ఇష్టం. కష్టం వచ్చినా కూడా యథార్థంగా ఉంటాడు ఆయన. యథార్థతను ఆయన విడిచిపెట్టేవాడు కాదైన. ఆయన ఉపద్రవం వచ్చింది చాలా పెద్దది. అప్పుడు అతను అంటున్న మాట ఏమిటంటే దేవుని దూషించి మరణం కమ్మనెను. దేవుని దూషించు, దేవుణ్ణి తిట్టు, దేవుణ్ణి ఏదో ఒకటి అనేసి నువ్వు చచ్చిపో, ఎందుకంటే ఇంకా యథార్థత అంటావేంటి అని అన్నది. కాబట్టి యోబు తన జీవితంలో తాను ఉపద్రవంలో ఉండేటప్పుడు కూడా నిలకడగా ఉన్నాడు. యథార్థతను పోగొట్టుకోలేదు. అందుకే ఆయన అన్న మాట చూడండి, న్యాయమైన త్రాసుని నన్ను తూయు, ఒకవేళ నేనేమైనా తేడాగా ఉంటే నాకు శిక్ష వెయ్యు అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు యోబు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేద్దాము. చాలామంది అంటే మన మానవుడు రేపొద్దున్న మనల్ని దేవుడు మనల్ని ఒకరోజు త్రోస్తాడు. తూచేటప్పుడు మనము ఆయన వాక్యాన్ని ఒకవైపు, మన జీవితాన్ని ఒకవైపు పెడతాడు. పెట్టేటప్పుడు మన జీవిత విధానం అంతా ఒకవైపు ఉంటుంది, ఆయన వాక్యం ఒకవైపు ఉంటుంది. పూర్వకాలం అయితే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు, ఇప్పుడైతే క్రొత్త నిబంధన పెడుతున్నాడు. దేవుని యొక్క మాటలు, వాక్యం పెడుతున్నాడు. ఒకవేళ మనం తోచబడేటప్పుడు తక్కువగా తోచబడితే మన ప్రవర్తన సరిగ్గా లేదని అర్థం. దేవుడు లెక్క చూస్తాడు. కానీ ఇతను ఎంత ధైర్యవంతుడో చూడండి. ఎంత ధైర్యవంతుడంటే, నాయనా నన్ను తూయు, నన్ను నీ త్రాసుతో తూస్తే నేను ఖచ్చితంగా త్రాసులో నిలబడతాను, నేను అంత యోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాను నీ ఎదుట అంటున్నాడు ఆయన. తూయమంటున్నాడు ఆయన. మనకు నచ్చినట్లుగా ఒకవేళ జీవితాన్ని జీవించేసినా, ఒకవేళ రేపొద్దున్న ఒకరోజు లెక్క చూసే దినం ఉంది మనకి. ఆ లెక్క చూసే దినాన్న మనము లెక్కలో తూగాలి. అలా తూగాలంటే ఇదిగో యోబు అంటున్నాడు, నేనే దేవుడికి ఆహ్వానిస్తున్నాను, నన్ను తూయమంటున్నాను, తూసుకోండి కావాలంటే అని అంటున్నాడు. ఒకసారి సామెతల పుస్తకంలోని ఒక మాట చదువుకుందాము. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, సామెతలు 21:2 చదవండి. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము. ఇప్పుడు పిల్లలందరూ ఏమనుకుంటారు? మేము చేసిందే కరెక్ట్ అనుకుంటారు కదా చాలామంది. ఎవరైనా వారి మార్గాలు సరైనవి అనుకుంటారు కదా. ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు పాలు తీస్తాడు రైతు, కేంద్రానికి పట్టుకెళ్తాడు. కేంద్రానికి వెళ్తే అతను నీళ్ళు కలిపాడో నీళ్ళు కలపలేదని ఒక మీటర్ పెడతారు అందులో, దాన్ని లాక్టోమీటర్ అంటారు. అది పెట్టగానే అందులో స్వచ్ఛత ఉందో లేదో తెలిసిపోతుంది. రేపొద్దున కూడా న్యాయమైన త్రాసులో మనం అందరం తోచబడతాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, మన పిల్లలు కానీ మనం కానీ ఒకవేళ నాకెందుకు చెప్తున్నారు, నాకెందుకు అలా అంటున్నారు, నన్నెందుకు అలాగ అంటున్నారని ఎవరైనా అనుకున్నారనుకోండి, ఒకవేళ నీ మార్గం నీకు సరైనదిగా కనిపించవచ్చు, కానీ దేవుని మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడిచినట్లయితే అది నిన్ను సరైన చోటకి తీసుకొని వెళ్తుంది. యోబు అంటున్నాడు, నన్ను తూయమంటున్నాడు. ఇలా అంటున్నాడు యోబు. ఏమన్నాడంటే, తూయు నన్ను, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. త్రాసు న్యాయమైనది. తూస్తే గనుక
నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక అంటున్నాడు. అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు యోబు. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా జీవగ్రంథంలో రాయబడ్డాం. జీవగ్రంథంలో మన పేరు ఉంది. అప్పుడు 7-8 వచనాల్లో 3 సంగతులు. ఒకటోది ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే, నేను నీ త్రోవను విడిచి ఉండలేదు. ఇక్కడ రాస్తున్నాను, నేను నీ త్రోవను విడిచి ఉండలేదు. ఎవరు చెప్తున్న మాట అంటే యోబు చెప్తున్న మాట. నేను నీ త్రోవను విడిచి ఉండలేదు అంటే, యోబు తన జీవితకాలం అంతా కూడా ఎవరి త్రోవలో నడిచాడంటే, ఎవరి త్రోవలో నడిచాడు? దేవుని త్రోవలో. అంటే ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని చేత పరిపాలించబడాలి, దేవుని ఆజ్ఞల చేత పరిపాలించబడాలి. యేసు ప్రభు వారు కొత్త నిబంధనలు అంటారు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటే, నన్ను దేవుడు ఆజ్ఞలు నడిపించాలి, నన్ను డ్రైవ్ చేయాలి. యోబుని ఎవరు డ్రైవ్ చేశారు? దేవుని ఆజ్ఞ చేత పరిపాలించబడ్డాడు. అందుకే ఆయన నేను నీ త్రోవను విడిచి ఉండలేదని ఒక సంగతిని చెప్పాడు. రెండోది ఏమన్నాడంటే, తన మనస్సు కన్నులను అనుసరించలేదు. తన మనస్సు కన్నులను అనుసరించలేదు. అంటే ఆయనలో నేత్రాస లేదు. నేత్రాస లోకంలో ఉంది, కానీ ఆయనలో లేదు. నా కన్నులు నా మనస్సు నా కన్నులను అనుసరించలేదు అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, నేత్రాసుకు తాను అప్పగింపబడలేదు. పాత నిబంధనలోని లేదా క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసుప్రభువుని కూడా ఏమన్నాడంటే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు అపవాది. ఇంకోటి ఏమన్నాడు, అన్ని రాజ్యాల్ని లోక రాజ్యాలన్నిటిని చూపించి ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు మొక్కు అన్నాడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే, ఈ శిఖరం నుంచి కిందకు దూకే నిన్ను దేవదూతలు వచ్చి పట్టుకుంటాను అన్నారు. కానీ ఆ మూడిట్లో కూడా ఆ శోధనలో పడిపోయాడు యేసుప్రభు వారు? పడిపోలేదు. అవ్వమ్మ ఏదైనా తోటలో ఉండేటప్పుడు ఆ పండును చూసి ఆ నేత్రాసులు ఏమైంది? పడిపోయింది, శాపం తెచ్చుకుంది. కానీ యోబు అయితే మాత్రం తన జీవితంలో తన మనస్సు కన్నులను అనుసరించేటట్లుగా తన జీవితాన్ని కట్టుకోలేదు. అంటే నేత్రాసును జయించిన వాడు యోబు. మూడవది ఏమిటంటే చూడండి, మూడవది తన చేతులతో మాలిన్యమేమీ చేయలేదు. మూడవది తన చేతులలో లేదా చేతులతో మాలిన్యం అంటే పాపము, మాలిన్యము ఏమీ చేయలేదు. ఇది నిజాయితీ, ఏమీ చేయలేదండి. 3 విషయాలు. నేను నీ త్రోవను విడిచి ఉండలేదు ప్రభువా, నేను నా మనస్సును నా కన్నులను అనుసరించేటట్లుగా చేయలేదు ప్రభువా, నేను నా చేతులతో ఎటువంటి మాలిన్యాన్ని ఏమీ చేయకుండా బ్రతుకుతున్నాను ప్రభు అని దేవుడితో చెప్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తున్నాడు, మనకు కూడా తెలియపరుస్తున్నాడు. కావున యోబు చేసిన పనులవి ఒకసారి మనం చూసినట్లయితే యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. జోఫర్ అనే స్నేహితుడు అంటున్నాడు, నువ్వు పాపం చేసావు అంటున్నాడు. ఎవరిని? యోబుని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది జోఫర్ అని ఆయన నయమాతీయుడైన జోఫర్ చెప్తున్న మాట. 16వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 16:17 నా ప్రార్థన. 16వ అధ్యాయం 17వ వచనం. ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. ఏడుస్తున్నాడు,
నా ముఖం ఎర్రబడి ఉన్నది. నా కన్నురెప్పల మీద మరణాంధకారం నిలుచున్నది. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు బాధపడుతున్నాడు? నాయనా, నేనే తప్పు చేయలేదు కదా, నాకేటి శ్రమ? నా స్నేహితులు వచ్చేటి నన్ను ఇలాగంటున్నారు, నా చేతులతో ఏ మాలిన్యం అంటించుకోలేదు కదా అని రాత్రంతా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. యోబుకి తన చేతులతో ఏ పాపం చేయడం తెలియదు. యోబు జీవితం చాలా స్పెషల్ అందులో. కానీ వాళ్ళ స్నేహితులు ఏమన్నాడంటే, ఇక్కడ 11వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివాము. అతనేమంటున్నాడు? పాపము నీ చేతిలో ఉండిట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల అన్నాడు. కానీ వాళ్ళ స్నేహితులు అంటున్నారు పాపం చేశారు అంటున్నారు. ఇతను అంటున్నాడు, నాయనా, నేను ఏదైనా పాపం చేస్తే నాకు శిక్ష విధించు. ధైర్యవంతుడు. యోబు ఏ పాపం చేయలేదు, యోగ్యమైన జీవితం. కాబట్టి 3 సంగతులు మనం చెప్పుకున్నాము. ఆయన త్రోవ విడిచి నడిచి ఉండలేదు. రెండవది, తన మనస్సు తన కన్నులను అనుసరించలేదు. మూడవది, తన చేతులతో మాలిన్యం ఏమీ చేయలేదు. అంటే తాను ఏదైతే చెప్పాడో చెప్పిన దాని ప్రకారమే నడుచుకున్నాడు. చెప్పిన దాని ప్రకారమే, మనుషులతో ఎలాగున్నాడో, ఇంట్లో ఎలా ఉన్నాడో చెప్పిన దాని ప్రకారమే నడుచుకున్నాడు తప్ప, ఆయన నడిచిన దానినే అందరికీ చెప్పాడు, ఇలా నేను నడుస్తున్నాను, మీరు ఎలా నడవండి అని. అంతే తప్ప నడవకుండా అతను చెప్పలేదు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు చేయకపోయినా పిల్లల్ని చేయమంటారు. కానీ యోబు అలాంటి తండ్రి కాదు, యోబు అలాంటి వాడు కాదు. అతను చేసిన దాన్నే చెప్పాడు, ఏదైతే చేస్తున్నాడో అది ప్రకటించాడు అంతే. కావున యోబు జీవితంలో యథార్థత అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. దాన్నే మనము నిజాయితీ అనొచ్చు. ఆయన జీవితంలో అబద్ధం లేదు, ఆయన జీవితంలో మోసం లేదు. మోసం లేని జీవితాన్ని, అబద్ధం లేని జీవితాన్ని ఆయన జీవించాడు. ఎవ్వరితో కూడా అబద్ధం ఆడలేదు. ఎందుకంటే అందులో మనం ఆ వచనంలో చూస్తున్నాము, అబద్ధం ఆయనకి ఇష్టం లేదు. బైబిల్లోని సామెతల గ్రంథంలోని దేవుడికి అసహ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకసారి మనం 6వ అధ్యాయం సామెతల గ్రంథం చూసినట్లయితే 6వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదివితే దేవుడు ద్వేషించుకునే 7 కార్యాలు చెప్పాడు అక్కడ. ఏంటా 7 కార్యాలు చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. 6 కలవు. 7 ఆయనకు హేయములు. 7 ఆయనకి హేయములు. అవేమనగా అహంకార దృష్టియు. 1 అహంకార దృష్టి. కళ్ళలాడు నాలుకయు. ఆగండి చాలు, ఇప్పుడు మన పాయింట్ అదే. కళ్ళలాడు నాలుక అసహ్యమైనది. అసహ్యమైనది. కళ్ళ అంటే ఏంటండి? కళ్ళలాడు నాలుక అంటే, కళ్ళ అంటే ఏంటండి? అబద్ధం. అబద్ధం ఆడే నాలుకంటే దేవుడికి ఇష్టం ఉండదు. అబద్ధం ఆడే నాలుకంటే దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి యోబు అబద్ధాలు ఆడలేదు. ఏమండి? అబద్ధాలు ఆడలేదు. అందుకే కొత్త నిబంధనలోని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అని చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు ఏమై ఉన్నారు? అవయవములై ఉన్నారు. కాబట్టి మీరు ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడుకోండి, అబద్ధం అసలు మాట్లాడకండి అని చెప్పాడు. అవయవములై ఉన్నాం కనుక ప్రభువానితో సత్యమే మాట్లాడవలను. ఇప్పుడు చెప్పండి, భూమి మీద సత్యాన్ని అనుసరిస్తున్న ప్రజలు ఎవరు? ఎవరండి సత్యాన్ని అనుసరిస్తున్న ప్రజలు? క్రైస్తవులే. క్రైస్తవులు సత్యాన్ని అనుసరిస్తున్న ప్రజలు. అందుకే యేసు ప్రభు వారు నేనే మార్గము, నేనే సత్యం అన్నారు. అంటే ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసించారో అప్పటి నుంచి కూడా వారు సత్యాన్ని వెంబడించేవారుగా, సత్య ప్రజలుగా, సత్య సంబంధులుగా, సత్య వర్తనులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కావున యోబు యొక్క నిజాయితీ చూడండి. తనకి అబద్ధము తెలియదు. రెండోది ఏం తెలియదండి? మోసం కూడా తెలియదు. అబద్ధము మోసము లేని జీవితం యోబు జీవితం. అబద్ధము వంచన లేని జీవితం యోబు జీవితం. కాబట్టి యోబు నిజాయితీ పరుడు. ఇక్కడ మనం నిజాయితీ అని రాసుకున్నాం. నిజాయితీ గలవాడు. నిజాయితీ. ఈరోజు క్రైస్తవులు సత్యవర్తనులు, సత్య ప్రజలు, సత్యాన్ని మాట్లాడేవారు. రెండవ సంగతి అది యోబు యొక్క యథార్థత. మూడవది చూద్దాం. మూడవ సంగతి
9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇంకా మళ్ళా చెప్పాడు, పరస్త్రీ గురించి మాట్లాడాడు ఇక్కడ. 9, 10 వచనాల్లో పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారం నేను పొంచిన ఎడల, నా భార్య వేరొకరిని తిరుగులు విసునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక, అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం, అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రం, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును అన్నాడు. కాబట్టి యోబు జీవితంలో అంటే మనం తర్వాత ఆ విషయాన్ని చూద్దాము. వివాహంలో నమ్మకత్వం గలవాడు, పరస్త్రీని మోహించలేదు. యోబుకి పరస్త్రీని మోహించలేదు యోబు జీవితం. పొరుగువాని భార్యను ఆశించలేదు, ఆశించలేదు. అతడు అలా అయితే అది చాలా నష్టమనే సంగతిని తెలియపరుస్తున్నాడండి. వివాహంలో నమ్మకత్వం. అందుకే చాలాసార్లు వివాహాల్లో చదువుతున్న ఒక మాట ఏదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ఏంటది? వివాహము అన్ని విషయముల్లో ఘనమైందని చెప్పి తర్వాత లైన్లో ఒక మాట ఉంది. ఏమిటంటే, వేశ్యా సంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. అది అంటే వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆ విషయాన్నే అక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించి కుటుంబాన్ని కట్టుకోవాలి. అది ఇక్కడ సందర్భం. వివాహంలో నమ్మకత్వం, దాన్ని అతను కలిగి ఉన్నాడు. దాన్ని బాగా నమ్మినవాడు యోబు. కాబట్టి యోబు తన జీవితంలో యోగ్యంగా బ్రతికాడు, భార్యకు నమ్మకంగా బ్రతికాడు. ఆమె దగ్గర చాలా నమ్మకంగా ఉన్నవాడు అతను. తనకి ఎటువంటి చెడు అనేది లేదు అనే సంగతిని మనం చూడవచ్చు. అపనమ్మకం అనేది అతని దగ్గర కనబడదు. కాబట్టి ఎవరైనా ఇంట్లో యజమాని ఉంటే ఆ యజమాని యోబు వలె నమ్మకాన్ని చూపించేవారుగా ఉండాలి. అపనమ్మకం అనేది అసలు ఉండకూడదు. కాబట్టి అలాంటి జీవితాన్ని యోబు జీవితంలో మనం చూడగలుగుతాం. 4వది, దాసుల పట్ల ఆయన ఎలాగున్నాడో ఒకసారి చూడండి. దాసుల పట్ల 31వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, అంటే యోబుకి ఎంత మంచి ఆలోచన ఉందో చూడండి. నా పనివాడినైనను పనికత్తినైనను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేస్తాను? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను? గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా. అంటే అతని యొక్క ఆలోచన చూడండి ఎంత గొప్పదో. ఏమంటున్నాడు? ఏమండి, అతని దగ్గర పనిచేసే పనివారిని అందరూ కూడా పనివారి పట్ల యోబు ఎలా వ్యవహరించాడో చెప్తున్నాడు చూడండి. అప్పుడు వారితో ఎలా ప్రవర్తించాడంటే యోబు న్యాయంగా ప్రవర్తించాడు, న్యాయంగా వారితో ప్రవర్తించాడు. న్యాయంగా దాసుల పట్ల న్యాయంగా ప్రవర్తించెను. అక్కడ ఒక మాట అన్నాడు చూడండి. ఇప్పుడు గర్భములో అతని దగ్గర అతని పనివారిని కూడా ఎవరు నిర్మించారు? దేవుడే. పనివారిని ఒకేలా నిర్మించాడు. ఈ భావన అతనికి ఉంది. నిర్మించాడు అంటే ఒకే పోలిక. అంటే ఆయన దాసుడు కాబట్టి అతనికి ఏమాత్రం అహంకారం లేదు, గర్వం లేదు. యోబు గ్రహించింది అది. ఏమంటున్నాడంటే ఇలా అంటున్నాడు, గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా. అంటే పనివారిని రూపించినవాడు, యజమాని రూపించినవాడు దేవుడే కదా. అలాంటప్పుడు మనల్ని అధికారిగా ఎక్కడైనా ఉంచినట్లయితే ఆ అధికారి పనివారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఎంతో ప్రేమతో వ్యవహరించవలసిన వాడి ఉన్నాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనంలో అన్న మాట ఏంటంటే, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే అన్నాడు. చూడండి ఒకసారి. అంటే ఈ భూమి మీద కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు,
కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు. కానీ అందరినీ కలుగు చేసిన వాడు ఎవరు అంటే యెహోవా. చదవండి ఒకసారి 22 వచనంలో ఏమన్నాడు? ఐశ్వర్యవంతులు అంటే ఎవరు? డబ్బు ఉన్నవారు, బాగా స్థితిగతులు ఉన్నవారు, వారిని దరిద్రులను కలిసి ఉందరు. ఒకవేళ అందరూ కలిసి ఉంటారు. ఒక ఆఫీస్కి వెళ్తే పెద్ద ఆఫీసర్ ఉంటారు, అక్కడ ప్యూన్ కూడా ఉంటారు, పనివారు చాలామంది ఉంటారు. అతడు కలిసే ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. అది ఎవరికి గుర్తుండాలంటే, ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారంటే, మనకి ఎక్కడైనా హెడ్గా ఇచ్చారనుకోండి, ఆధిపత్యం ఇచ్చారనుకోండి ఒక క్రైస్తవుడికి, ఈ ఆధిపత్యం ఉన్నవారి పట్ల మన ఆధిపత్యం క్రింద ఎవరైతే ఉన్నారో, మన యజమానత్వం కింద ఎవరైతే ఉన్నారో వారి పట్ల మనము కఠినంగా ఉండకుండా సున్నితంగా ఉండాలి. చాలామంది కఠినంగా ఉంటారు, కానీ యోబు అయితే కఠినంగా లేడు, సున్నితంగా ఉన్నాడు. ఐశ్వర్యవంతులను, ధనవంతులను, బీదవాన్ని దేవుడే కలుగు చేశాడు. అందరినీ కలుగు చేసిన వాడు ఆయనే. అందుకే కొత్త నిబంధనలో కూడా యోబు ఏథెన్స్లోని అరియోపేగా అనే ఆ యొక్క స్టేజ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా ఏమంటాడంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో అద్భుతమైన మాట చెప్పాడు. ఎవరు చెప్పారు? అపోస్తులైన పౌలు చెప్తాడు. చూడండి 17వ అధ్యాయము 26 నుంచి మనం చూసినట్లయితే, ఒకే మనుషుల నుంచి అందరూ వచ్చారని చెప్తాడు. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఒకరి నుండి అంటే ఎవరా? ఒకడు ఆదాము నుండి ఎంతమందిని? ప్రతి జాతి మనుషులు, అమెరికా వారవచ్చు, ఇండియా వారవచ్చు, ఏ దేశంలో ఉన్నవారైనా అందరూ కూడా ఆ ఒక్క మనుషుల నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోనని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. చదవండి. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని. ఎవరి సంతానము? ఎంతమంది దేవుని సంతానం చెప్పండి భూమి మీద? అందరూను. కానీ వైషమ్యాలు, తేడాలు ఎందుకు వచ్చాయంటే, కొంతమంది తెల్లగా ఉన్నామని, కొంతమంది నల్ల జాతీయులని, కొంతమంది ఐశ్వర్యవంతులని, కొంతమంది భేదవారని, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకవేళ నువ్వు ఒక యజమానివైతే, నీవు ఒక దగ్గర అధికారి అయితే, నీ కింద ఉన్న, నీ ఆధిపత్యం క్రింద ఉన్న వారి పట్ల నీవు సున్నితంగా వ్యవహరించవలసిన వాడివై ఉన్నావు. అలా యోబు వ్యవహరించాడు. యోబు చాలా ధనవంతుడండి, మామూలు వ్యక్తి కాదు. అతని గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తూర్పు ప్రాంతంలో అతనంత ధనవంతుడు ఎవరూ లేరట. అంత ధనవంతుడై ఉండి కూడా దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి అందరి పట్ల సున్నితంగా వ్యవహరించాడు. వాళ్ళట ఏదైనా ఒకవేళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఆ దాసులతో దురుసుగా ప్రవర్తించకుండా, అతను ఫిర్యాదు ఎవరైనా చేశారనుకో, ఎక్కువ మంది పనివారు అతను నా ఇళ్ళు ఇలా ఉన్నాడంటే వెంటనే ఇద్దరిని కూర్చోబెట్టి జాగ్రత్తగా మాట్లాడేవాడు యోబు. ఫిర్యాదు ఎవరైనా ఇస్తే, ఎవరైనా వ్యాజ్యమాడితే, ఒకరికొకరికి వ్యాజ్యాలు ఉంటే, వారి మధ్య ఏమైనా ఉంటే వాటిని చక్కగా పరిష్కరించేవాడట యోబు. అలాంటి జీవితాన్ని ఎవరు జీవించారంటే యోబు జీవించాడు. అతను అనుకుంటున్న మాట ఏంటంటే, తనను సృష్టించిన దేవుడే నా పనివారిని కూడా సృష్టించాడని నమ్మాడు. చూసారండి, తనను ఎవరైతే సృష్టించారో నా దగ్గర పనిచేస్తున్న వారిని కూడా ఆయనే సృష్టించాడనే గ్రహింపుతో ఆయన ఉన్నాడు. అందుచేత సున్నితంగా వ్యవహరించగలిగాడు. కావున 4వ సంగతి మనం చూస్తున్నాము. 4వ సంగతి ఏమిటంటే, గర్భములో అతని పనివారిని ఒకేలా నిర్మించాడు. ఆయన అతనితో సమానంగా ఉన్నాననే భావంతో ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, ఎవరైనా అధికారంలో ఉన్న విశ్వాసులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడుతున్నాడా? చదవండి అమ్మా, చూస్తున్నారా? ఏది చూస్తున్నా? ఎఫెసీ 6:9 చూడండి. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని. ఇప్పుడు చెప్పండి, యజమానులందరికీ యజమానుడు ఎవరు? దేవుడు.
పరలోకంలో ఉన్నాడు. ఎవరా యజమాని? దేవుడు. దేవుడు ఉన్నాడండి. అంటే ఈరోజు భూమి మీద ఉన్నవారు ఎవరైనా గ్రహించవలసిన సంగతి ఏమిటంటే మాకు ఒక యజమాని ఉన్నాడు. ఎవరా యజమాని? దేవుడు. పరలోకంలో దేవుడా. చదవండి. ఆయనకు పక్షపాతం లేదని, ఆయనకి ఏం లేదు? పక్షపాతం లేదు. ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని. ఎవరిని బెదిరించటం మానేయాలి? ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఎవరిని బెదిరించటం మానేయాలి? ఎవరిని బెదిరించటం మానాలండి? ఎవరిని బెదిరించటం మానేయాలంటున్నాడు? పనివాడిని బెదిరించడం ఎంతమంది చేస్తారు? ఇగో నువ్వు సరిగ్గా లేవా, నేను పనిలోని తీయించేస్తాను తెలుసా నీకు, జాగ్రత్తగా పని చేయి అని అంటాం. మామూలుగా చాలా భయపడతాం. వాడిని బెదిరించటం మాని. నీవు ఒక యజమాని కింద ఉన్నావు కదా. వాడిని బెదిరించటం మానేసి తర్వాత ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి, సున్నితంగా ప్రవర్తించండి. యోబు జీవితం సున్నితమైనది. వారి దాసుల పట్ల సున్నితంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా అధికారంలో ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే మర్యాదగా గౌరవంగా చూడాలి, సున్నితంగా చూడాలి, సున్నితంగా వ్యవహరించాలి. సున్నితంగా వ్యవహరించుట, గౌరవము మర్యాద వారికి కూడా ఇవ్వాలి. మనందరికీ యజమాని దేవుడు. మనందరికీ యజమాని దేవుడు. కాబట్టి ఆ యజమాని మనల్ని కూడా డ్యూటీలోంచి తీసేస్తే మనం ఎంత బాధపడతామో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:9 అతనికి అంత విషయం తెలుసు. సున్నితంగా వ్యవహరించడం ఆయనకు వచ్చు. ఐదో విషయం అతని దగ్గర అతను ఉన్న దేశంలో బేదలు చాలామంది ఉన్నారు. ఆ బేదల పట్ల యోబు ఎంతో మంచివాడుగా ఉన్నాడు, మంచితనాన్ని చూపించాడు. ఒకసారి మనం ఆ విషయాన్ని చదువుదాం. బేదల పట్ల యోబు ఏమేమి చెప్తున్నాడు ఒకసారి చదువుతాను చూడండి. 16వ వచనం. బేదలు ఇచ్ఛయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనా తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను. 3వ విషయం అది. ఎవడైనను వస్త్రహీనుడే చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రం లేకపోవట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మముల్లో నాకు సహాయము దొరకునని తండ్రి లేని వారు నేను అన్యాయం చేసిన ఎడలను అన్నాడు. ఇవన్నీ కూడా చెప్పాడండి. అంటే ఇంతమందికి హెల్ప్ చేశాడు ఆయన, అందరికీ కూడాను. పాత నిబంధనలోనండి వితంతువులు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే భర్త చనిపోయిన వారు, అలాగే పాత నిబంధనలో అనాథులు ఎవరైనా ఉన్నారనుకోండి, పాత నిబంధనలో పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అటువంటి వారి సంరక్షణ అనేది దేవుడు చూడాలని చెప్పాడు. యోబు ఆ విషయంలోని ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. మీరు ధర్మశాస్త్రం చదవండి, ప్రవక్తల గ్రంథాలు చదవండి, కీర్తనల పుస్తకం చదవండి. ధర్మశాస్త్రంలోని ప్రవక్తల గ్రంథాల్లోని కీర్తనలు అన్నింటిలో కూడా ఎవరిని పట్టించుకోమని చెప్పాడంటే దిక్కులేని వారిని పట్టించుకోమన్నాడు, విధవరాన్ని పట్టించుకోమన్నాడు, బేదలను పట్టించుకోమని చెప్పాడు. అవన్నీ కూడా ఎవరు చేశారంటే యోబు చేశాడు. తన జీవితంలో తను చేశాడండి. యోబు 16-17 వచనాల్లో ఆ మాట చెప్తున్నాడు. తండ్రి లేని వారి గురించి మాట్లాడాడు, ఆ విషయాలన్నీ తెలియపరుస్తున్నాడు. ఎంతో మంచివాడండి. అంటే ఎవరైనా ఒకవేళ అతను ఇంకో మాట అన్నాడు, నా యవ్వనం మొదలుకొని అన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు, చిన్నప్పటి నుంచి కూడాను. కావున యోబు అందరికీ సహాయం చేసినట్లుగా మనం చూస్తాము. పేదవారి పట్ల దయచూపుట, బేదల పట్ల యోబు యొక్క మంచితనం. ఆయన చేసిన మంచితనం ఏమిటంటే పేదలు, విధవరాండ్రు, అనాథులకు సహాయం చేయటము. పేదలు, విధవరాండ్రు, అనాథులు, వీరందరికీ సహాయం చేశాడు. ఎవరైనా వారి ఇంట్లో భోజనం చేయొచ్చు, భోజనం, అన్నం పెట్టేవాడు, రొట్టెలు ఇచ్చేవాడు, అన్నీ చేసేవాడు, వస్త్రం ఇచ్చేవాడు. ఆయన ఆశ్రయంగా ఉన్నాడు.
అందరినీ, యోబు ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు. కాబట్టి బీదల పట్ల యోబు మంచివాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ఇప్పటి కాలానికి, ప్రస్తుత కాలంలో మనమందరం కూడా ఏం చేయాలో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, ఏం దొరికిన కొలది, సమయము దొరికిన కొలది, సమయము దొరికిన కొలది, అందరి ఎడలను దొరికిన కొలది, అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అందరి ఎడల చేయాలి. విశ్వాస గృహము చేరిన వారి దగ్గరికి, విశ్వాస గృహం అంటే సంఘముకు, అందరి ఎడల చేయాలి. విశ్వాస గృహంకు వచ్చిన వారి ఎడల కూడా మనం మేలు చేయాలి. యోబు చేశాడు. మొదటిది ఏంటంటే, యోబు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఆయన యోగ్యమైన జీవితం ఏంటంటే హృదయశుద్ధి గలవాడు. రెండవది, యోబు యథార్థత పరుడు, నిజాయితీ పరుడు. అబద్ధం, మోసం ఆయన జీవితంలో లేవు. యోబు తన వైవాహిక జీవితంలో మరొక స్త్రీని మోహించలేదు. ఆయన అంత నమ్మకస్తుడిగా తన భార్య పట్ల ఉన్నాడు. యోబు తన దగ్గర పనిచేసే దాసులందరి పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించాడు. వారిని గౌరవించాడు, వారిని మర్యాదగా చూశాడు. ఎందుకంటే అతడు ఒకటి నమ్మాడు, నన్ను, నా దగ్గర పనిచేసే వ్యక్తిని, ఇద్దరిని కూడా దేవుడు నిర్మించాడు, మా ఇద్దరు ఒక్కటే అనే భావన అతనికి ఉంది. ఐదోది ఏంటంటే, పేదల పట్ల, విధవరాండ్ల పట్ల, అనాథుల పట్ల సహాయం చేయటం బాల్యం నుంచే నేర్చుకున్నాడు. కావున ఆయన ఎంతోమందికి సహాయపడ్డాడు. ఒకవేళ అలా సహాయపడకపోయి ఉంటే నన్ను దేవుడు క్షమించడనే సంగతిని అతను ఎరిగినవాడు. అందుకే కొత్త నిబంధనలో చెప్తున్న మాట అంటే, అందరి ఎడల, విశ్వాస గృహానికి వచ్చిన వారి ఎడల కూడా మనం కూడా ఏం కలిగి ఉండాలంటున్నాడంటే సహాయం చేసేవారిగా ఉండాలన్నాడు. 6వ సంగతి 31వ అధ్యాయము 24 నుంచి చూసినట్లయితే 6వ సంగతి అక్కడ ఏమన్నాడంటే, యోబు బాగా సంపద కలిగినవాడు, సంపద గలవాడు. 31వ అధ్యాయం 24, 25 వచనాలు చూసినట్లయితే చదవండి ఒకసారి. 24, 25. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను. దేన్ని ఆధారం అనుకోలేదు ఆయన? సువర్ణము. ఆయనకి సువర్ణము అంటే బంగారము ఆధారం అనుకోలేదు ఆయన. నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను. అంటే ఆయన దగ్గర బోల్డ్ అంత ఉంది, బంగారం ఉంది. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను అంటే అతను నిలబడ్డానికి ఆధారం కాదు. చదవండి. నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను. మేలిమి బంగారము, మేలిమి బంగారము ఆయనకి ఆశ్రయం కాదు. నా ఆస్తి గొప్పదని కానీ, ఆ తర్వాత ఆస్తి బాగా ఉంది ఆయనకి, ఆస్తి గొప్పది కాదు. చదవండి. నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ, సొత్తు విస్తారంగా ఉన్న, విస్తారమైనదైనా అది కూడా కాదు. నేను సంతోషించిన ఎడలను. వీటిని బట్టి ఆయన అతిశయించట్లేదు. వీటిని బట్టి ఆయన సంతోషించలేదు లేదా గర్వపడట్లేదు, అతిశయించట్లేదు. మరి దేన్ని అతను నమ్మకంగా పెట్టుకున్నాడు? దేని మీద? చదవండి. సూర్యుడు ప్రకాశించిన తర్వాత చూద్దాం. అంటే ఇవన్నీ కూడా ఆయన దగ్గర బంగారం ఉంది, ఆయన దగ్గర మేలిం బంగారం ఉంది, ఆయన దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, బోల్డ్ అంత సొత్తు ఉంది. అంటే అది విస్తారం అయిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ ఆ యోబు ఆ సంపాదనను బట్టి నమ్మకం ఆ సంపాదన మీద పెట్టుకోలేదు. రెండో సంగతి చదవండి. రెండో సంగతి తర్వాత చదవండి. సూర్యుడు ప్రకాశించినప్పుడు, సూర్యుడు అంటే అప్పుడు కొంతమందికి అతను దేవుడు లాంటి వాడు. సూర్యుడు
ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడి మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను. అంటే అసలు ముద్దు పెట్టలేదు. అంటే కొంతమంది లైట్ వేసిన వెంటనే ముద్దు పెట్టుకుంటారు, కొన్నిటిని చూడగానే చేతులతో ముద్దు పెట్టుకుంటారు. అలాంటిది ఏది కూడా ఆయనలో లేదు. ఆయన వాటిని కూడా నమ్మటం లేదు. మరి అతని నమ్మకం అంతా దేని మీద ఉంది? దేని మీద ఉందండి ఆయన నమ్మకం అంతాను? దేవుని మీద. దేవుని యందు నమ్మకం కలిగిన వాడు. పూర్వం చాలామంది ఇప్పట్లాగే పూర్వం కూడా అతనున్న కాలంలోనే, ఇప్పుడు ఉదాహరణకి యోబు కన్నా ముందు ఒకవేళ ఎవరండి అబ్రహాం ఉన్నాడు అనుకోండి. అబ్రహాం ఊరు పట్టణంలో ఉండేటప్పుడు ఆ ఊరు పట్టణంలో ఉన్నవారందరూ విగ్రహారాధన చేసేవారు. అబ్రహాము అనే ఆయన పట్టణం పేరు ఊరు కదండి. ఊరిలోని చంద్రుడు తాలూకా గుడి ఉండేదేటండి, అక్కడ ఆరాధించేవారట చంద్రుడిని అక్కడ. అలాగే మరి యోబు కాలానికి వచ్చినప్పుడు కూడా, యోబు కాలంలో కూడా చాలామంది ఈ సూర్యుడిని చంద్రుడిని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యోబు వేటిని లక్ష్య పెట్టకుండా కేవలము దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న ఆస్తి కానీ, అతని సొత్తు విస్తరించడానికి కానీ, ఆయన దగ్గర ఉన్న సువర్ణం కానీ, మేలిమి బంగారం కానీ ఏది కూడా అతనికి సంతోషాన్ని కలగజేయలేదు. కానీ అతనికి సంతోషం ఎవరిని బట్టి అంటే కేవలము దేవుడి మీద నమ్మకం ఆయనకి. అలాంటి యోగ్యమైన జీవితాన్ని, ఇంత సంపదపరుడు కదండి, ఇంత ధనవంతుడు కదండి, ఇతను వాటిని బట్టి అతిశయించవచ్చు కదా. అలాంటి అతిశయం అతనికి లేదు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి మనం చదువుదాము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదవండి ఒకసారి. 27వ వచనం. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక. 10వ అధ్యాయం 10:37 వచనం. తండ్రినైనను చూడండి 10:37 తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే వాస్తవంగా మన సృష్టికర్త కంటే మనం ప్రేమించేది ఏదైనా ఉంటే అది విగ్రహం అవుతుంది. కానీ యోబు ఎవరికన్నా అందరికన్నా ఎక్కువగా ప్రేమించింది ఏదంటే ఆయన కేవలము దేవుణ్ణే ప్రేమించాడు. దేవుడితోనే కలిసి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా ఏడో విషయం, తన తోటి వారితో ఎలా ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. 29వ వచనం నుంచి 37వ వచనం వరకు ఒకసారి చూద్దాం. 29 నుంచి 37 వరకు. 29-30లోని నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుడు చూసి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగు చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. చూడండి 29 వచనం, 29-30 వచనాల్లో. అంటే యోబు ప్రతీకారం తీర్చుకొనలేదు. యోబు ప్రతీకారం తీర్చుకొనలేదు. అతనికి ఎవరైనా ఒకవేళ అతనికి కెట్టిన వారు ఎవరైనా ఉంటే అతను అయ్యో వీళ్ళకి నష్టం జరగాలి అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. వీరు నాశనం అవ్వాలి, నష్టపోవాలని అతను ఎప్పుడూ అనుకోలేదు. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నన్ను ద్వేషించిన వానికి నాశనము కలుగుటను బట్టి నేను సంతోషించిన ఎడలా. అంటే మనం ఎప్పుడైనా చూడండి, మనల్ని ఎవరైనా ద్వేషిస్తూ ఉంటే వారికి ఏదైనా నష్టం జరిగితే బాగుందని అనుకుంటామేమో. కానీ యోబు జీవితం అలాంటిది కాదు. నన్ను ఎవరైనా ఒకవేళ అలా ద్వేషించిన వారికి నాశనము కలుగుటను బట్టి కానీ కీడు కలుగుటను చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగు చేయలేదు. అంటే యోబు ఎంత మంచివాడు చూడండి. ఎవరికైనా నష్టం జరిగితే తనకి
ఎవరైతే నష్టం చేశారో అలాంటి వారికి ఏదైనా నష్టం జరగాలని కోరుకునే మనస్తత్వం గలవాడు కాదు. మనం ఎవరికైనా బాగులేదు, మనల్ని ద్వేషించిన వారికి ఎవరికైనా నష్టం జరిగితే ఒకవేళ మనం సంతోషిస్తామేమో, కానీ యోబు అలాంటి సంబంధాన్ని కలిగి ఉండలేదు. ఇంకో మాట అంటున్నాడు, ఏమంటున్నాడంటే 31, 32 వచనాల్లోని 31, 32 వచనాల్లో అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందిన వారిని చూపించగలవారు ఎవరని నా గుడారమందు నివసించేవారు పలుకని ఎడలను పరదేశని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా. అంటే యోబు యొక్క భోజనంలో నుండి ప్రతి ఒక్కరూ ఎవరు కోరుకుంటే అది తినేసేవారటండి, తిన్నారు. ఇప్పుడు మనం భోజనం పెడతాం ఎవరికైనాను, ఒకవేళ మనం తినే భోజనంలోని శ్రేష్టమైనవి మనం తినేస్తాము, అంతే కదండి. ఇప్పుడు మాంసం తెచ్చుకుంటాము, ఒకవేళ ఎవరైనా మాంసంలో ఖరీదైనది కూడా ఉంటుంది. ఒకవేళ గొర్రె మాంసం తెచ్చుకున్నాం అనుకోండి, లేకపోతే కోడి మాంసం తెచ్చుకున్నాం అనుకోండి, రెండిట్లో ఖరీదైనది ఏది? గొర్రె మాంసమే కదా. ఒకవేళ మనం ఆలోచిస్తాం, అమ్మో ఇంత ఖరీదైన మాంసం ఏమిటి వాళ్ళకి పెడతామని అనుకుంటామేమో. కానీ యోబు అయితే తన భోజనపు బల్ల దగ్గర శ్రేష్టమైన వాటిని అందరికీ పెట్టినవాడు. అందుకే అలా ఏమంటున్నాడు చూడండి, అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని. ఏమండి, నాకు యోబు భోజనం పెట్టాడు సరిగా పెట్టలేదని ఎవరు చెప్పలేరేటండి. ఎంతోమంది భోజనాలు చేశారు. కొన్నిసార్లు మనం మనకున్న దానిలోనే శ్రేష్టమైన భోజనాన్ని మనం పెడతాము, కొన్నిసార్లు పెట్టలేకపోతాము. కానీ యోబు ఎన్నో మార్లు అందరికీ మంచి భోజనం పెట్టాడు. అదే అతనికి ప్రజలకున్న సంబంధం. చూడండి, యోబు తన సంపదను దేనికోసం ఖర్చు పెట్టాడు అమ్మా? దేనికోసం ఖర్చు పెట్టాడమ్మా? తన సంపదను ఉదారంగా ప్రజలకి, ఎంతోమందికి తన ఇళ్ళ వద్ద భోజనాలు పెట్టాడు ఆయన. ఇంకొక మాట కిందకి వెళ్తే మనం చూసినట్లయితే, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా. ఎవరైనా ఊర్లోకి ఎవరైనా వచ్చారనుకోండి, అతను తలుపులు తెరిచే ఉంటాయి, ఆ ఊరు ఆ పట్టణం ఎవరైనా వస్తాగో మీరు ఆ యోబు గారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంటి దగ్గర మీకు మంచి భోజనం దొరుకుతుంది, వెళ్ళి చేయండి అని అందరూ చెప్పేవారు. అంత మంచి జీవితాన్ని జీవించాడు యోబు. ఒకవేళ ఎవరైనా విజయనగరం ఎక్కడి నుంచి అయినా వచ్చారనుకోండి, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, సహోదరులు ఉంటారు, పలానా సహోదరి ఇంటికి వెళ్ళండి, వాళ్ళు మీకు మంచి ఆతిథ్యం ఇస్తారు అని చెప్పేటట్లుగా జీవితాన్ని కట్టుకోవాలి. ఆయన అలా కట్టుకున్నాడు. యోగ్యమైన జీవితం అయింది. అందుకే పరదేశిని వీధిలో ఉండనీయక. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలోని అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చారు. అతనికి తెలియదు దేవదూతలని. ఆ మధ్యాహ్నం వేళ కూడా ఏం చేశాడు అబ్రహాము? ఉండమని బతిమాలి, కాలు కడుక్కోనికి నీళ్ళు ఇచ్చి నెమ్మదిగా కొద్దిగా అన్నీ శ్రేష్టమైన వాటిని అన్నీ పెట్టి భోజనం పెట్టాడు. అక్కడి నుంచి ఆ దేవదూతలు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు కూడా మేము రాము అని అలాంటే లేదు ఈ రాత్రికి మా ఇంటి దగ్గర ఉండాలని ఆ ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళాడు. అలాంటి వాడు యోబు జీవితంలో ప్రజలతో యోబుకున్న మంచి సంబంధం చూడండి. 33, 34 వచనాల్లోని 33, 34 అద్భుతమైన మాటలు చూడండి. ఇక్కడ ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, అంటే యోబు కపట పాత్ర పోషించలేదు. యోబు అందరికీ ఆతిథ్యం ఇచ్చాడు. యోబు ఆతిథ్యం ఇచ్చే గుణం గలవాడు. ఆతిథ్యం ఇచ్చాను. ఆదామును గుర్తు చేశాడు. యోబు కపట పాత్ర పోషించలేదు. చదవండి, ఆ వచనం చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఏం చేయలేదు? దోషాన్ని దాచిపెట్టుకోలేదు. ఎవరు దాచిపెట్టుకోలేదు? యోబు దాచిపెట్టుకోలేదు. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా. అంటే యోబు ఎలాంటి వాడు? దోషాలను దాచిపెట్టుకోలేదు. తన జీవితంలో ధైర్యంగా ఒప్పుకున్నాడు ఎవరి దగ్గరైనాను.
భయపడిపోయిన వాడు కాదు. యోబు జీవితంలో అంత ధైర్యవంతుడైన. ఎప్పుడూ కూడా ఆదామైతే ఆదామా ఆదామా ఎక్కడున్నావు? ఎక్కడున్నానా? ఇగో చెట్టు చాటు దాక్కున్నాను. ఎందుకు అక్కడ దాక్కున్నావు అంటే ఏం లేదు, మామూలుగానే దాక్కున్నాను. ఇలా బయటికి రా, నీతో నాకు విషయం అడగాలి. ఏమి పండు తినొద్దానని తిన్నావంటే వెంటనే అంటున్నాడు, నాకేం సంబంధం లేదు, మా ఆవిడ ఇచ్చింది తిన్నాను అన్నాడు. తన తప్పుని తన ఆవిడ మీద మోపేశాడు. యోబు అలాంటి వాడు కాదు. ప్రతి ఒక్కరూ తన జీవితాల్లోని వాళ్ళు ఏదో తప్పు చేస్తే వెంటనే ఇతరుల మీద మోపేస్తారు. కానీ యోబు దోషాలను కప్పుకున్నవాడు కాదు, ధైర్యంగా ఒప్పుకునేవాడు. అది యోగ్యమైన జీవితం అంటే. యోగ్యమైన జీవితం యోబుది. అందుకే ఆదామును తీసుకొచ్చి చెప్తున్నాడు, ఆదాము అలాంటి వాడు. ఆదాము చేసినట్లు అతడు దోషాలను దాచిపెట్టుకోలేదు. దోషాలను దాచిపెట్టుకోలేని జీవితం. కాబట్టి ఆ పండు తిన్న తర్వాత ఏదేను తోటలో ఎలాంటి పనులు చేశాడో ఆదాము, అలాంటి పనులు యోబు చేయలేదు. యోబు గొప్పవాడు, యోబు ప్రత్యేకమైన వాడు. కాబట్టి యోబు తన జీవితం ద్వారా ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయాల్లో మనం 3 సంగతులు గుర్తుంచుకున్నాం. నెంబర్ 1, యోబు ప్రతీకారం తీర్చుకొనలేదు. యోబు ఆతిథ్యం ఇచ్చాడు. యోబు కపట పాత్ర పోషించలేదు. మీరు చూసుకోండి నా జీవితాన్ని. దేవుడి దగ్గరే ఒక రికార్డు రాసి పెట్టాడు. దానికి సంతకం చేయవలసింది ఎవరంటే దేవుడే చేయాలి. దేవా, నా జీవితంలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా? నాకు మార్కులేయి నువ్వే అని ఎవరిని అడుగుతున్నాడు ఆయన? అమ్మా, ఎవరిని అడుగుతున్నాడు? దేవుని అడుగుతున్నాడు. మనం అలాగ అడగగలమా? మన జీవితాన్ని చూపించి దేవా నా జీవితాన్ని చూసి నాకు మార్కులేయి అని అనగలమా? కానీ యోబు జీవితంలో మాత్రం అతను ఖచ్చితంగా దేవుడి దగ్గర నిలబడి అడుగుతున్నాడు, నాకు మార్కులేయి, నా ప్రవర్తన చూడు, నా జీవితాన్ని చూడు, నీకు సరిగ్గా ఉందో లేదో చూడవయ్యా అని దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి యోబు జీవితము చాలా యోగ్యమైన జీవితం అనే సంగతిని చెప్పాడు. కిందకు వెళ్తే ఇంకో మాట అన్నాడు, నిశ్చయముగా నేను నా భుజం మీద దాన్ని వేసుకుందును, నా కిరీటముగా దాన్ని ధరించుకుందును. నాయనా, నువ్వు నాకు గుర్తింపిస్తావు తప్పకుండా. దేవుడి సన్నిధిలో యోగ్యంగా బ్రతికితే ఖచ్చితంగా గుర్తింపిస్తాడు. అతని జీవితం మంచి పనులు మాత్రమే చేశాడు, ధర్మబద్ధమైన పనులు చేశాడు. ఖచ్చితంగా దేవుడు ఎలా ఉండమన్నాడు అలాగే ఉన్నాడు యోబు. అందుచేతనే యోబు జీవితము యోగ్యమైన జీవితము, యోగ్యమైన జీవితం. చివరి మాట 38-40 వచనాలు ఏమిటంటే, నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను, దాన్ని చాలు ఏకమై ఏడ్చిన ఎడలను, క్రయధనం ఇక దాన్ని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తం చెప్పాడు. అదండి. అంటే అతడు చాలా పెద్ద భూములు కలిగి ఉన్నవాడు. ఎవరితోనైనా పని చేయించుకుంటే వారికి ఆ రోజే డబ్బులు ఇచ్చేసేవాడు తప్ప మా దగ్గర డబ్బులు లేవులే వెళ్ళండి అని అనేవాడు కాదు. ఎవరు వచ్చినా ప్రేమతో చూసి బాగా పని చేయించుకొని ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేవాడు. దొంగ వ్యాపారం ఏమీ చేయలేదు. అందుకే అక్కడ చివరి రాసం, యోబు యొక్క భూమి వ్యవహారం అనేది చాలా ఖచ్చితంగా నెరవేర్చినవాడు. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5వ అధ్యాయం 4వ వచనం చివరిగా మనం చూద్దాము. చివరి మాట యాకోబు 5:4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక. చేలు కోసిన పనివారు, చేలు కోసిన పనివారు ఇయ్యక. ఏటి ఇక? కూలి ఇవ్వకుండా పనివారికి కూలి ఇచ్చేశాడు. మంచివాడండి అతను. ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి. మోసంగా ఏం చేస్తున్నారు? కూలిని బిగబడుతున్నారా? బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఎవరికి మొరపెడుతుంది? దేవునికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటారు, యోబు మాకు ఈరోజు పని అంతా చేయించుకున్న డబ్బులు ఇవ్వలేదని చెప్తారు దేవుడి దగ్గర. అలా మొరపెడితే యోబుకి ఏమొస్తుంది? నష్టం వస్తుంది. కాబట్టి ఆయన ఏ రోజు కూడా అలాగా చేయలేదు. కార్మికులందరికీ కూడా ఏది ఎప్పుడు చెల్లించాలో బోనస్లు ఇస్తారు కొంతమందికి, అలాంటి బోనస్లు ఇచ్చేవాడు.
అన్ని పనులు చేయించుకునేవాడు, అందరినీ ప్రేమగా చూసేవాడు, అందరికీ భోజనం పెట్టేవాడు, విధవరాలకు అన్నీ చూసేవాడు. అతని దగ్గర 7,000 గొర్రెలు ఉండేవేటండి. ఆ 7,000 గొర్రెల యొక్క ఉన్ని తీసుకొని అందరికీ స్వెటర్లు కుట్టించి అందరికి ఇచ్చి ఆ స్వెటర్స్ ఆ చల్లగా ఉంటుంది రాత్రిపూట, అది కప్పుకొనేటట్లుగా బేదలకు ఇచ్చేవాడు. ఎన్నో మంచి పనులు చేశాడు ఉదారంగా. అది అతని జీవిత విధానము. కాబట్టి ముగించేసుకుందాము. విలువైన జీవితాన్ని గడపడానికి ఆ యోబు యొక్క లక్షణాలను మనం అనుసరించాలి. పాత నిబంధనలో యోబు జీవితం చాలా ప్రాముఖ్యమైనది. క్రొత్త నిబంధనలు ఎవరు జీవించారండి గొప్పగాను? యేసుప్రభు వారు జీవించారు. ఇప్పుడు మామూలుగా చూడండి, యేసుప్రభు వారు ఒకవేళ వివాహాన్ని గురించి తీసినట్లయితే యేసుప్రభు వారిలో అన్ని గుణాలు కనబడతాయి. కాబట్టి మనం ప్రయత్నిద్దాము. ఏమండి, మనందరం ఆలోచిద్దాము. యేసుప్రభు వారు నమ్ముకొని మనం పాపంలో నుంచి విడుదల పొందాము. జాగ్రత్తగా యోగ్యమైన జీవితాన్ని జీవించి ఈ భూమి మీద మన వెలుగును, లేకపోతే పరలోకమందున్న దేవుడి యొక్క వెలుగును మనం అందరికీ చూపిద్దాము. మనం 8 సంగతులు 31వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. ఈ సంగతులన్నిటిలో కూడా మనకి ఎవరు కనబడతారంటే యేసుప్రభు వారు కూడా కనబడతారు. అలాగున యోబు తన జీవితాన్ని ఈరోజు మనతో మాట్లాడి ఆయన అంటున్నాడు, నా వల్లే మీరు కూడా జీవించండి, యోగ్యమైన జీవితాన్ని జీవించండి అని మనకి హెచ్చరిస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ జీవించడానికి కృషి చేయాలని, ఆలోచన చేయాలని ఇంతవరకు ఓపికగా శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.